హలో, వెల్కమ్ టు మై మీడియా. ఈరోజు మనం సరూనగర్ ఏదైతే మనం మినీ ట్యాంక్ బండ్ అనుకుంటామో, మినీ ట్యాంక్ బండ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు అంటే ఆగస్టు 27 ఏదైతే వినాయక చవితి జరిగిందో, వినాయక చవితి నుండి ఇప్పటి వరకు కూడా ప్రక్షాళన అనేది చేయలేదు. అయితే ఎందుకు చేయలేదు, అసలు జరిగిన కారణాలు ఏంటి, ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ ఎందుకు పట్టించుకోవట్లే అనే నేపథ్యంలో ఈ రోజు మనం గడ్డన్నరం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారితో ఈ రోజు మనం ఉన్నాం. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇప్పటివరకు ప్రక్షాళన చేయలేదు అనే దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా, మీడియా మిత్రులకు అందరికి కూడా, గడ్డనాం డివిజన్ ప్రజలకి అందరికి కూడా, ఇక్కడ ఉన్న కాలనీ సంక్షేమ సంఘం పెద్దలకి, మా భాజపా అధినాయకత్వానికి అందరికీ కూడా మీ ద్వారా, మీ తరఫున భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు అంటే ఆగస్టు 27 రోజు వినాయక చవితి అంటే సెప్టెంబర్లో నిమజ్జనం జరిగింది, కానీ ఇప్పటివరకు కూడా ఆ సరూనగర్ కట్టలో ఇటువంటి ప్రక్షాళన జరగలేదు. అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది, సరూనగర్ చెరువు గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైన వెనకాల ఉన్న ప్రాంతం, ఇదంతా దిగున్న ప్రాంతం, కిందకున్న ప్రాంతం, ఇదంతా ఎఫ్టిఎల్ కాదు. పైన ప్రాంతం ఏదైతుందో సరూనగర్ చెరువు అటువైపు ఉన్న ప్రాంతం, గ్రీన్ పార్క్ కాలనీ, ఇటువంటి అదంతా కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోను, ఎఫ్టిఎల్ ఇవన్నీ కూడా ఆక్రమణలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, ఒక 30 సంవత్సరాల కాలక్రమేణా జరుగుతుంటేనే వస్తున్నాయి. దాని అంతా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా తీసుకొచ్చి సరూనగర్ చెరువులో వేయడం జరిగింది. ఒక సైడ్ నుంచి సరూనగర్ చెరువు నుంచి ఇక్కడ ఉన్న ఎస్టీపీ ప్లాంట్ అప్పుడెప్పుడో 2008 2009లో 1 MLDకి ఒక ఎస్టీపీ ప్లాంట్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇక్కడ అవసరం ఉన్నది ఒక 50 MLD కావాల్సింది మాకు. 50 MLD అంటే చెత్త చెదారం అదంతా కూడా పోవాలంటే అట్లీస్ట్ ఒక 50 MLD ఎస్టీపీ ప్లాంట్ పెడితే తప్ప చెరువు శుద్ధి కాని పరిస్థితి. గత ప్రభుత్వంలో దానికి మిషన్ కాకతీయ పేరు మీద కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ బౌండరీ బండ్ లాగా ఫామ్ చేసిరో, ఏదైతే బండ్ ఫామ్ చేసిరో ఆక్రమణకు గురైంది. ఆ గురైంది కానీ ఇప్పుడన్నా బండ్ ఫామ్ చేసి బండ్ కట్టి అది వాకింగ్ ట్రాక్ అది ఇది అని చెప్పి చేసినప్పటికీ దాని నిర్వహణ లోపంతో మళ్ళీ అది కూడా ధ్వంసమైంది. యువతల పక్కన మీరు కూడా చూడొచ్చు, గత కొన్ని కౌన్సిల్ మీటింగ్లో సరూనగర్ చెరువు అనేది 2 జోన్ల పరిధిలోకి వస్తుంది, చార్మినార్, ఎల్బినార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవడు దాంట్లో చెత్త తీయాలి, ఎవడు దాంట్లో గుర్రప్ ఎక్కడ తీయాలి, ఎవరికి ఏ టెండర్ వేయాలి, అక్కడి నుంచి టెండర్ వేయాలా, ఇక్కడ నుంచి టెండర్ వేయాలా, ఈ డివిజనా, ఈ సర్కిలా, ఈ అయోమయం, ఈ గందరగోళంలోనే ఇంకా అధికారులు ఉన్నారంటే ఇంకా ఎప్పటికీ డెవలప్ అవుతుందని గత కొన్ని కౌన్సిల్ మీటింగ్ల నుంచి మా గోడు వినిపిస్తూనే ఉన్నాం. మేయర్ గారు వచ్చారు ఒకసారి, 1-2 సార్లు మేయర్ గారు చాలాసార్లు వచ్చి చూసిపోయారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలే. కేవలం కాగితం మీదనే మొన్న కౌన్సిల్ మీటింగ్లో గట్టిగా నినదిస్తే ఒక 5.5 కోట్ల రూపాయలు బండ్ స్ట్రెంథనింగ్ అని ఇచ్చిర్రు. ఆ బండ్ అంతా కూడా స్ట్రెంత్ లేకుండా పోయింది. అక్కడ ఎక్కడ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు లేకుండా పోయింది. ఒకప్పుడు చాలా బాగుండేది చెరువు, దాంట్లో స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళు, ఆ టైంలో స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఎంక్రోచ్మెంట్ వల్ల, ఆ డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల దాని లోపలికి డ్రైనేజ్ అంతా వదిలిపెట్టడం, దాన్ని పూర్తిగా గత 15 సంవత్సరాల నుంచి, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్లక్ష్యానికే గురైంది. కానీ ఇక్కడ ఉన్నది పాలకులు వాళ్ళే, అప్పుడు పాలకులు వాళ్ళే, ఇప్పుడు కూడా పాలకులు వాళ్ళే. అయినప్పటికీ ఆ నిర్లక్ష్యానికి గురైంది. దానికి పోరాటం చేసినాం. ఇప్పటికి ఒక 5.5 కోట్లు వచ్చినాయని పేపర్ మీదనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది. ఇరిగేషన్ లేక్స్ డిపార్ట్మెంట్ అని పనులు కూడా ప్రారంభిస్తున్నాం అని చెప్పారు, కానీ ఇప్పటికీ ఆ పనులు ప్రారంభించాలి. ఈ రోజు పొద్దున మాట్లాడితే లేక్స్ డిపార్ట్మెంట్నే తీసేసారు జిహెచ్ఎంసీ నుంచి. మళ్ళీ ఇప్పుడు ఏదో హైడ్రా వాళ్ళు చూస్తారు చెరువు అంటున్నారు. మరి హైడ్రా దృష్టిలో సరూనగర్ చెరువు, హైడ్రాకి వెళ్ళి హైడ్రా కూడా రంగనాథ్ గారు కూడా, నాయన ఈ యొక్క అంబర్పేట చెరువుని ఎట్లయితే బతుకమ్మకుంటని ఎట్లయితే చేసిరో, కనీసం దాంట్లో కొద్ది గొప్ప ఊరట మాకు కూడా కొంచెం డీసిల్టేషన్ చేయండి. దాన్ని ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు కింద దిగున ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్లో వేసుకొని కంపు వాసన. మీరు ఇప్పుడు నిల్చున్న ప్లేస్లో ఇది ఒక కార్పొరేటర్ గారి ఇల్లు, నా సొంత నివాసము. నా ముందు నుంచి ఒక పెద్ద నాలా ఉంది, బాక్స్ నాలా. ఇక్కడ దుర్వాసన మీరు అనుభవించవచ్చు. ఇదే దుర్వాసన ప్రతి కాలనీలో ఉంటుంది. ఎందుకంటే మాకు దిగువన ప్రాంతం శాపంగా మారింది. పైన డ్రైనేజ్ అంతా కూడా మేమే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా బాగా డ్రైన్ కట్టుతా పోతారు, ఇంకా కబ్జాలు అవుతూ ఉంటాయి. ఇంకా ప్రభుత్వాలు చోద్యం చూస్తూనే ఉంది. ఇంకా డ్రైనేజ్ వాటర్ మా ముందు నుంచి పోవాల్సిందే, మా ముందు నుంచి మూసీలోకి పోవాల్సిందే. ఏ లైన్లు కూడా ఖాళీ లేవు, అన్ని లైన్లలో డ్రైనేజ్ వేసుకొని కూర్చున్నాం ఈ సరూనగర్ చెరువు. కానీ మొత్తానికి గడ్డనారం డివిజన్ ప్రజలకైతే సరూనగర్ చెరువు ఒక శాపంగా మారింది. ఈ 5 సంవత్సరాల నుంచి పోరాటం చేసినప్పటికీ 3 సంవత్సరాలు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఎటువంటి పనులు కాలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి పోరాటం చేయంగా ఒక 5.5 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది. టెండర్ కూడా పోయింది అని చెప్పేసి క్లియర్ కట్గా నాకు ఒక పేపర్ ఇచ్చారు, అధికారులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభాలే. ఆ బండ్ స్ట్రెంథనింగ్ అని ఈ రోజు పొద్దున్న నేను అక్కడ
సరునార్ చెరువుకి నేను సందర్శించడం జరిగింది. మీకు విజువల్స్ ఫొటోస్ కూడా మీకు ఇస్తా. అక్కడి నుంచే ఎస్సీ అశోక్ రెడ్డి గారు ఇప్పుడు ఎల్బీ నగర్ మొత్తం జోన్ అయింది. మల్కాజ్గిరి జోన్ అని ఏదైతే చేసిరో దానికి వారు కొత్తగా నియమించబడిన సిఈ ఇన్ఛార్జ్ ఎస్సీ ఉన్నారు. ఇప్పుడు వారే సిఈ కాబట్టి వారు పొద్దున అన్నారు, ప్రేమ్ ఇదంతా కూడా ఒక 5 ఫీట్ల లోతు, ఒక 200 ఫీట్ల లాగా ఒక వెళ్ళ తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాము. మొన్న వచ్చి అందరం లేక్స్ వాళ్ళు తీసేసినాం కాబట్టి మొత్తం మేమే టెండర్ వేసుకొని చేస్తాము. దాన్ని ఆలస్యమైంది, ఏమనుకోవద్దు, తొందరగా టెండర్ వేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సంతోషం. అట్లీస్ట్ వాళ్ళ అధికారులు కొద్ది గొప్ప కదులుతారు. మా పీరియడ్ అయితే అయిపోయింది. ఏదేమైనప్పటికీ మా ప్రజలకి నేను జవాబు చెప్పాలి. మా ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు 5 సంవత్సరాల ముందు ఒకటి చెప్పొచ్చిన, నేను అందుబాటులో ఉండే నాయకుడిని, మేము మీకు అందుబాటులో ఉంటాను చెప్పొచ్చిన. ఎటువంటి హామీలు ఇవ్వలే. గాలి హామీలు, స్ట్రీట్ లైట్లు వేయాల్సిందే, రెగ్యులర్గా వేయాల్సిందే, రోడ్లు నిరంతరం వేయాల్సిందే, డ్రైనేజ్లు నిరంతరం వేయాల్సిందే. అది కంటిన్యూస్ డెవలప్మెంట్. అట్లాంటివన్నీ కూడా నేను ప్రత్యేకంగా నా దగ్గరకు వస్తే వేయడం కాదు, నా దృష్టికి ఏది వచ్చినా అది వేసుకుంటూ వెళ్ళినా. సరునార్ చెరువే ప్రథమంగా ఎజెండా ఇప్పుడు మాది. దాని ప్రక్షాళనే ఏదైతే బతుకమ్మకుంట, ఏదైతే ఉప్పల్ చెరువు ఏదైతే చేస్తున్నారో అదే మాదిరిగా సరునార్ చెరువుని చేసే వరకు ఈటల రాజేందర్ గారితో మాట తీసుకున్నాను, ఎంపీ గారితో. తప్పకుండా వారి సహకారంతో 100 కోట్లైనా వెచ్చించి ఇంకేదన్నా ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఫండ్స్ కానీ, ఇంకోటి లేక్స్ ప్రొటెక్షన్ ఫండ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్ వస్తే తప్పకుండా ఒక 5 ఫీట్లు సరునార్ చెరువును మొత్తం కూడా డీసిల్ట్ చేయాలి. ఎండబెట్టి ఒక ఇప్పుడు వర్షాకాలం వచ్చే లోపల చేయాలి. అది వర్షాకాలం అయిపోగానే ప్రారంభించాలి. అధికారులు ఏం చేశారు, వర్షాకాలం ముందు స్టార్ట్ చేశారు పనులు. అది మళ్ళీ వర్షం పడితే అదే మురికి నీళ్ళు. ఫస్ట్ మురికిని డైవర్ట్ చేయాలి. ఎస్ఎన్డిపి అని పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో. ఎస్ఎన్డిపి ఫ్లా, ఆ బాక్స్ డ్రైన్ అని చెప్పారు. ఆ మురికి అంతా కూడా బాక్స్ డ్రైన్లు ఉంటుంది, దాన్ని తీసే పరిస్థితి నాదుడు ఉండదు. దాన్ని డీసిల్టేషన్ చేయాలంటే మనుషులు కిందకి దిగాలి. మనకి ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. ఎట్లా దిగుతారు లోపలికి? ఆ మ్యానువల్ లోపలికి దిగితే ఒక 2 అడుగులు వేస్తే వాడు చచ్చిపోతాడు. ఇంకేమి ఇంకా డీసిల్టేషన్ ఎట్లా చేస్తారు? దాని నుంచి మురికి సిల్ట్ తీయాలి ఓ డ్రైన్ నుంచి అంటే దానికి ఒక ప్రణాళిక లేదు. ప్రభుత్వాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడానికే 600 స్క్వేర్ మీటర్లు ఉన్న డివిజన్ ఏదైతే హైదరాబాద్ని ఒక మహానగరం, మహా హైదరాబాద్ అని చెప్పి, గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి, ఆయన 300 డివిజన్లు అని చెప్పి దగ్గర 2000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలోకి పెంచడం జరిగింది. కేవలం భూభాగం పెరిగింది కానీ, పరిధి పెరిగింది కానీ ఇక్కడ మౌలిక వసతులు ఇవ్వడంలో మాత్రం ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి పూర్తిగా విఫలమైంది. ఇంకా అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ పెరుగుతుంది. ఉన్న ప్రాంతంలో డ్రైనేజ్లు మూసుకుపోతున్నాయి, దాని సిల్టేషన్ లేదు. వీటి మీద ఆలోచించాలంటే ఇంకా విస్తరించుకొని ట్యాక్సులు వసూలు చేసుకొని ఏదో డెవలప్మెంట్ చేపిస్తామని అక్కడ కేవలం ట్యాక్సులు వసూలు చేయడానికి ఈ యొక్క విస్తరణ జరిగింది. అది కూడా సమయం కూడా ఇవ్వలేదు మా ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి. అప్పటికి ఆబ్జెక్షన్ రేజ్ చేసినాం. కౌన్సిల్లో ఆ యొక్క జీవోనే క్యాన్సిల్ చేయాలని చెప్పి గోలగోల చేసినప్పటికీ దాన్ని ఎటు పరిస్థితులు చేసుకున్నారు. సంతోషం. కానీ ప్రజలకి ఏదైతే అవసరం ఉన్నదో, ఇప్పుడు మీరు అడిగిన సరునార్ చెరువు మా గడ్డనరం ప్రాంతానికి ఏదైతే చెప్తున్నారో అది ఒకప్పుడు వరం, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి శాపంగా ఉంది. ఎవరి నోట్లో చూసినా దోమలు ఎందుకున్నాయంటే సరునార్ చెరువు, వాసన ఎందుకు వస్తుందంటే సరునార్ చెరువు. అసలు అక్కడ వాకింగ్ ట్రాక్ అవసరమా అండి? అక్కడ పార్క్ అవసరమా అండి? అక్కడ పార్క్ లో బోట్ అవసరమా? అవన్నీ డబ్బులు వేస్టే కదా. ఒక చెరువుని కబ్జా చేసి 5 ఎకరాల పార్క్ కడితే చెరువులో నీళ్ళు ఎక్కడ పోవాలి? ఒక చెరువుని కబ్జా చేసి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టి ఏదో దేశ సేవ చేస్తున్నట్టు ఒకడు ఏదో పైకి కనపడుతుంటే దాని మీద యాక్షన్ తీసుకోకుంటే ఈ రంగనాథ్ ఎందుకు, ఈ హైడ్రా ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీరు వెళ్ళండి, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది, ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. US లో, UK లో ఉన్న వాళ్ళందరూ, డబ్బులు ఉన్న వాళ్ళని ఇక్కడ పేరెంట్స్ అందరూ తీసుకొని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడతారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి ఆ వాసనతో వాళ్ళేం బతుకుతారు? వాళ్ళకి తెలియదు పాపం. లక్షలు కట్టి దాంట్లో వాడు ఏదో దేశ సేవ చేస్తున్నట్టు అది కబ్జా చేసుకొని వాడు ఉన్నాడు అక్కడ. దాన్ని తీసేసి 1 ఎకరం ప్లేస్ ఉంటుంది, ఎకరం నీళ్లు 5 ఫీట్లు అంటే ఒకసారి ఊహించండి, కింద ప్రాంతం ముంపు ప్రాంతం పోతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరునార్ చెరువు కాదా, ఇక్కడ ప్రజల కాదా, ఒక రోజైనా సరిపోదు. కాబట్టి తప్పకుండా ఈసారి మా రాబోయే ఎన్నికల ఎజెండా కూడా ఇక్కడ ముంపు ప్రాంతం ఉండే, గతంలో ఆ ముంపు ప్రాంతంలో 90% ముంపు సమస్యను మేము ఇక్కడ పనులతో చేపట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ ఎజెండా కేవలం సరునార్ చెరువే. దాని వెనకాలనే ఉంటాం. తప్పకుండా 100 కోట్లైనా, మీకు చెప్పినా కదా, 100 కోట్లైనా సరే ప్రజలకు హామీ ఇచ్చి దాని 5 సంవత్సరాల్లో కంపల్సరీ సరునార్ చెరువు ప్రక్షాళనే ఏకైక ధ్యేయంతో. అది ప్రక్షాళన అయితే మిగతా అన్ని బాధలు పోతాయి, డ్రైనేజ్ సమస్యలు పోతాయి, దోమల బాధ పోతాయి, అన్నీ పోతాయి. రోడ్లు, స్ట్రీట్ లైట్స్, చెత్త, ఇవన్నీ కూడా డైలీ ఫాలో అప్, నిరంతర ప్రక్రియ, డెవలప్మెంట్ ప్రక్రియ. కాబట్టి అవన్నీ బాగున్నాయి. సరునార్ చెరువు అనేది అక్కడ పెద్ద STP కట్టాలి. ఈ సరునార్ చెరువు మురికి నీళ్ళు అన్ని పోయి మూసి ప్రక్షాళన అంటాడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు మురికి అంతా తీసుకుపోయి ఆ మూసిలో వెనక, మూసిలో STP ప్లాంట్ పెడతావా, నువ్వు సరునార్ చెరువులో STP ప్లాంట్ పెడతావా, నువ్వు ఒకసారి ఆలోచించి చెప్పు నాకు. అక్కడ STP ప్లాంట్ పెడితే ఏంది, ప్రజలందరూ ఇబ్బంది పడ్డాక
ఈ ఈ దుర్వాసనతో ఇబ్బంది పడ్డాక ఇక్కడ శుద్ధి చేసి నువ్వు మూసీలోకి శుద్ధి నీళ్ళు పంపి అప్పుడు మూసి అంత శుద్ధి అవుతుంది. నువ్వు ఈ చెరువులని శుద్ధి చేయవు, డ్రైనేజ్ అంతా దాంట్లో కలుపుతావు, మళ్ళీ దాన్ని శుద్ధి చేస్తాడు. దాని శుద్ధి ఎవరి కోసం చేస్తావు? ఎవరి కోసం చేస్తావు? ఇక్కడ చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో నీకు ట్యాక్స్ కట్టే ప్రజలు వాళ్ళకు ఊరట కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చైన్ లింక్ చెరువులు, నిజాం టైంలో కట్టిన చెరువులు అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ వచ్చి అప్పుడు నువ్వు బహుళ అంతస్తులు కట్టు, మూసి ప్రక్షాళన చేయి, సాబర్మతి రివర్ అన్నావు కదా. ఒక్కసారి మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరం వెళ్ళాం. అక్కడ ఎంత ప్రణాళికాబద్ధంగా అక్కడ ఉన్న ప్రజల్ని ఎట్లా తరలించారు, ఎంత కంపెన్సేషన్ ఇచ్చారు. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ సీఎంని కలిస్తే విషయాలు తెలుస్తాయి. ఉట్టిగానే వెళ్ళి మీరు చేసిరు కదా, మేము చేస్తే తప్పు, మేము చేస్తే మీరు రాత్రి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇల్లు 100-150 గజాలు 1.5 2 కోట్ల రూపాయల విలువ ఉన్న ఇల్లు ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వాడు ఎందుకు పోతాడండి? పోతురా? రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే ఆ పేద ప్రజల్లో వాళ్ళు కష్టం రూపాయి కూడబెట్టి కట్టినవి ఏవైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో మీ అధికారులను చర్యలు తీసుకో. ఫస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలే ముందుకు వస్తారు. ఇది మేము ఇట్లా బఫర్ జోన్లో ఉన్నాం అని వాళ్ళే ముందుకు వస్తారు. నువ్వు ఒక అధికారి చర్యలు తీసుకో, మన పర్మిషన్ ఇచ్చిన మీద చర్యలు తీసుకో. చెరువులు కబ్జా అయిన మీద పర్మిషన్ ఇచ్చిన మీద గ్రీన్ పార్క్ కాలనీ 10 పర్మిషన్లు ఉన్నాయండి. 30 సంవత్సరాలు అయింది కబ్జా చేసుకొని. ఆ కబ్జా అంటామా? వాళ్ళ కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, దానికి కరెంట్ బిల్ కడతాడు, దానికి వాటర్ బిల్ కడతాడు, దానికి డాక్యుమెంట్ ఉంటుంది, పర్మిషన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ ఎవరిచ్చిరు మరి? అది మరి నువ్వు బఫర్ జోన్ అంటావు. మరి ఎవరిచ్చిరు? అధికారి. మన అధికారి ఇప్పుడు దొరకడా? మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లే? ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంది మూసి ప్రక్షాళన మీద అనేది మేము కూడా భావిస్తాం. కానీ అట్లా ఎక్కడ చిత్తశుద్ధి కనపడట్లేదు అనేది మేము భావిస్తున్నాం. తప్ప ఏదేమైనా రాబోయేది బీజేపీ తరం కాబట్టి గంటపదంగా విశ్వాసంతో ఏం చెప్తున్నామంటే, మాకు దేవుడు లాంటి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మాకు ఇద్దరు మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. కాబట్టి సర్నార్ చెరువుని నా కోరిక, మా నాన్నగారి ఆశయం. సర్నార్ చెరువుని ఎప్పుడు కూడా ఒక సుందరి, ఇప్పుడు సబర్మతి రివర్ అన్నారు, రివర్ కాదు, మాకు అట్లాంటి చెరువుని మేము బోటింగ్ కూడా నడిపేలాగా మేము చేయాలనేది నాకు చిరకాల వాంఛ. ఇప్పుడు కాదు, నేను ఎప్పటికైనా అది చేసి చూపిస్తా ప్రజలు. అన్న ఇప్పుడు ఇక్కడ లోకల్గా మన అంత కార్పొరేటర్లు ఉన్నా కూడా ఎమ్మెల్యేగా సూర్యరెడ్డి ఉన్నారు, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి ప్రక్షాళన పోయిందా? మరి ఆయన దగ్గర నుంచి ఉన్న రెస్పాన్స్ ఎలా ఉంది? పొద్దున్న లేస్తే ఇక్కడ నుంచి పోవాలంటే ఫస్ట్ డివిజన్ గడ్డనరం, ఆయన ఇంటి దగ్గర నుంచి పోవాలంటే చెరువు పై నుంచే పోవాలి. చెంపాపేట పోయినా, బిఎన్ రెడ్డి పోయినా, బైరాములు కూడా పోయినా, హస్తినాపురం పోయినా, ఎల్వి నగర్ పోయినా ఆయన చెరువు దగ్గర నుంచి పోతాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, గతంలో 5 సంవత్సరాలు అయిన ఎమ్మెల్యే, ఆ గతంలో 5 సంవత్సరాలు ఆయన హయాంలోనే మురికి అంతా కలిసింది. ఆయన హయాంలోనే కలిసింది కదా, మరి ఆయన అడ్డుకోలేకపోయినా మరి ఏంది? ఆయన ఫెయిలియరే కదా, ఒప్పుకోవాల్సిందే కదా అది. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు నేను ఉన్నా, 5 సంవత్సరాలు నేను ఒప్పుకోవాలి కదా. ఇక్కడ కబ్జాలు ఏదైనా జరుగుతున్నా, ఏదైనా చెరువు కబ్జా అయ్యి డ్రైనేజ్లు దాంట్లో మిక్స్ అవుతున్నా, నాది బాధ్యత నేను తీసుకుంటాను. అట్లా ఎవరు ప్రజాప్రతినిధి ఉంటే వాళ్ళు ప్రజాప్రతినిధి బాధ్యత తీసుకోవాలి, నైతిక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని ఏదైనా బాగు చేసే ప్రయత్నం చేయాలి. కానీ పెద్ద పెట్టుకొని మేము చేసేసినామంటారు. ఏదైనా ఒక్కటి చూపెట్టండి. సరునార్ చెరువులో 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి సరునార్ చెరువుని ప్రక్షాళన రూపంలో చేసిన పనుల్లో ఒక్కటి చూపెట్టండి. అలా ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ కాకతీయ పేరు మీద సుమారు 7 కోట్లు అనుకుంటా, కేవలం ఆ మట్టి దిబ్బల ఒక వాకింగ్ ట్రాక్, లవింగ్ ట్రాక్ అనేది అది ఒక ట్రాక్ వేసిర్రు అంతే. కేవలం ఆ ట్రాక్ వేసిర్రు, సగం పనులు అయిపోయినాయి, సగం ఇంకా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా 6 సంవత్సరాలు అయింది. ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు, మళ్ళీ పట్టుకొని వచ్చిర్రు. ఇప్పుడు మళ్ళీ ఏదో తూతు మాత్రం అడుగురు, ఆర్టీఐ పెట్టి ఈ 7 కోట్లు ఏడిగిపోయినాయి అని ఓడో నాలంటోడు ఉన్నతమంది అడిగితే అప్పుడు ఓడో వచ్చి అప్పుడు ఏదో మళ్ళీ పనులు ప్రారంభించారు. కాబట్టి అదేదో బండు ఫామ్ చేశారు, కానీ అక్కడ లోపల ప్రక్షాళన మాత్రం జరగట్లేదు. అది మాకు లోపల ఉన్న సిల్ట్ తీయాలనేది మా కోరిక. సిల్ట్ తీసి ఫ్రెష్ వాటర్ ప్లస్ ఎస్టీపీ పెట్టాలి. కిందికి వచ్చే ప్రాంతం ఈ డ్రైనేజ్లో నుంచి మురికి వాసన రాకుండా ఉండాలంటే ఫ్రెష్ వాటర్ రావాలి. అక్కడ శుద్ధి జరిగిన వాటర్ డ్రైన్ లోపల నుంచి పోతే రేపొద్దున మట్టి ఉన్నా క్లీన్ చేస్తారు ఎవరన్నా. ఇదే శుద్ధితో ఉంటే వాడు సస్తారు, లోపలికి పోతే సస్తారు. అందరం జైలుకి పోతాం, ప్రజాప్రతినిధులతో సహా, ఆఫీసర్లతో సహా అందరూ జైలుకి పోవాలి రేపొద్దున. మీరు చూసిరుగా బిఎన్ రెడ్డిలో ఒక డ్రైనేజ్లో తిరిగితే 2 చనిపోతే ఎంత చనిపోయినప్పుడేనా ఉట్టప్పుడు ఉండదు వీళ్ళకి. మళ్ళీ ఇది సిల్ట్ తీయాలంటే ఇదంతా పగలు కొట్టాలి. ఇలా పనికి మాలిన పనులు ఏంటంటే ఇదంతా పగలు. మొన్న కొట్టిరు గ్రీన్ పార్క్ అలా ఇదే చెత్త ఇరుక్కుంటే దీంట్లో మొత్తం బలగొట్టిరు బాక్స్ డ్రైన్ అంతా. డబ్బులు ఎవరి డబ్బులు? ప్రజల సొమ్ము ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం చూడాలి. పాలసీ రూపంలో బీజేపీకి జిహెచ్ఎంసీలో మేయర్ అవకాశం వస్తే తప్పకుండా ఇంకా ఇట్లాంటివి తప్పకుండా అవినీతికి దూరంగా ఉంటే తప్పకుండా పనులన్నీ అవుతాయి.
ఈ అవినీతి ఆశ ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ ఈ పనులు ఏముంటాయి? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఏదైతే మన బైక్లకి సంబంధించి కార్లకు సంబంధించిన వాటిని అన్నింటి కూడా అవన్నీ తీసుకొచ్చి కూడా బ్యాంక్ అకౌంట్ కలుపుతా అని అన్నాడు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ట్రాఫిక్ చలాన్ని? డబ్బులు కావాలి ఆయనకి, ఫైనల్గా డబ్బులు కావాలేమో. తీసుకొని ఆయన డబ్బులు తీసుకొని 6 గ్యారెంటీలు నువ్వు పూర్తి చేయడానికి డబ్బులు కావాలి. ఏదో రకరకాల డబ్బులు ప్రజల నుంచి తీసుకున్నావు. కానీ నువ్వు ఏ రోడ్డు మీద అయితే, బైక్ మీద అయితే ఏదైతే నువ్వు ఫైన్ వేస్తా అంటున్నావో ఆ రోడ్లు మంచిగా ఉన్నాయాలి ఒక్కసారి చూసుకో. నువ్వు రోడ్డు ట్యాక్సీ తీసుకుంటావు, మళ్ళీ బండి మీద పోతుంటేనేమో దానికో పెనాల్టీ అంటున్నావు. ఇవన్నీ వసూలు చేయి, వద్దనట్లేదు. ముక్కి విండి వసూలు చేయి, రూల్ పాటించనని. దానికి ఎవ్వడు వ్యతిరేకం కాదు. కొన్ని ప్రజల నుంచి అట్లా తీసుకోవాలి. కాకపోతే ప్రజలకు కూడా సౌకర్యాలు నువ్వు ఇవ్వాలిగా. రోడ్లన్నీ గుంతలమయం ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఫ్లడ్ వాటర్ రోడ్ల మీద పోతుంటది. మహానగరం విశ్వనగరం అని చెప్పుకుంటాం. స్ట్రీట్ లైట్లకు శాలరీ లేవు. గ్రౌండ్ లెవెల్లో మేము ఉంటాము. నిన్న ఇప్పటికిప్పుడు మీకు కాల్ స్పీకర్లు పెట్టి వినిపిస్తా. ఎస్సీ స్ట్రీట్ లైట్ డిఈ కడుతాను, ఈ కడుతాను. శాలరీ పండుగ పూట శాలరీ లేకపోతే రాత్రి లైట్ వేయనంటాడు. నేను బతలాడుకొని నేను వెళ్ళి మా కార్యకర్తలతో స్విచ్ ఆన్ చేసుకోవాలి. అది కార్పొరేటర్ల పరిస్థితి. ఎప్పుడు మారాలి పరిస్థితి చూడాలి. పోరాటమే కొనసాగితం. మొన్న రేవంత్ రెడ్డి గిఫ్ట్ అని మా మేయర్ గారు 2 కోట్లు అన్నారు. ఏదైనా ఒక పని చేసుకోవచ్చు కదా ఏదో ఒకటి అని మేము అనుకుంటే, ఆ 2 కోట్లు, 1 కోటి రూపాయలు కార్పొరేటర్ మీరు ఏం చెప్తే ఆ పనులు చేస్తామని చెప్పి గిఫ్ట్ అన్నారు. 1 కోటి రూపాయలు ఏమో మినిస్టర్ అండర్స్మెంట్ చేయాలన్న. మినిస్టర్ అయితే దొరకలేడు నాకు. నేను ప్రయత్నం చేస్తున్నా అప్పటి నుంచి. ఆయన 1 కోటి రూపాయలు అయితే మేము వర్క్ చెప్పిన వెంటనే నెక్స్ట్ డేనే వర్క్లు పెట్టినాం. మీరు చూసుకోవచ్చు జోనల్ కమిషనర్లో 24th చెప్తే 25th మేము వర్క్స్ లెటర్ రెడ్ మీద వర్క్స్ అన్ని పెట్టేసాం. ఇప్పటివరకు దాని పత్తా లేదు. అంటే చూత బానాయించిరా కార్పొరేటర్లని చూత బానేస్తుంది. కార్పొరేటర్లను ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు. ప్రజలను మీరు అట్లా మోసం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజానికం అందరికి పేపర్లో పెద్దగా వేసిరు. 2 కోట్లు గిఫ్ట్ ఇచ్చేసినాం, 2 కోట్లు గిఫ్ట్ ఎక్కడ ఇచ్చిరు? 2 కోట్లు ప్రజలు అడుగుతారు కదా నన్ను, అన్న రేవంత్ రెడ్డి 2 కోట్లు ఇచ్చిందంటే మా రోడ్ ఏ రాదు, మా డ్రైనేజ్ ఏ రాదు, మాదే. వాళ్ళ ఆశతోనే ఉంటారు ప్రజలు. ఎవరైనా ఆశతోనే ఉంటారు. పెద్ద అక్షరాలతో మీడియాలో పడినప్పుడు తప్పకుండా అడుగుతారు. మన ప్రజల్ని మోసం చేసినట్టుగా రేవంత్ రెడ్డి. ఇంకో 4 రోజులు ఉంది, ఎప్పుడు ఇస్తాడు? ఇంకా మా టైం పీరియడ్ February 10th అయిపోయింది, ఎప్పుడు ఇస్తాడు? అంటే మమ్మల్ని మోసం చేసినట్టు లెక్క. మమ్మల్ని మోసం చేస్తే ప్రజలు మోసం చేసినట్టు. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన 6 గ్యారెంటీలు ఏవైతే అవి అమలు చేయలేడు. చేయకపోగా కొత్త ఏదో తీసుకురావాలి, ప్రజల్ని అయోమయం గురి చేయాలి, సైడ్ ట్రాక్ పట్టించాలి అన్న ఆలోచన తప్ప ఆయనకు మాత్రం ఎటువంటి పరిపాలన అనుభవం లేకపోవడం, దాన్ని కూడా ఆ రిఫ్లెక్షన్ అంతా కూడా ప్రజల మీద పడుతుంది భారం. కాలనీలలో విపరీతమైన వీధి కుక్కలు ఉన్నాయి. సరే, జంతువులైనా ఏదైనా మనం చూడాలి. వాటికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాలు నిర్మాణం చేయాలి. జంతు ప్రేమికులను అక్కడ పోయి ప్రేమించమని చెప్పాలి జంతు ప్రేమికులను. ఎందుకంటే ఇక్కడ రక్తాలు పీకి మనుషులు చచ్చే పరిస్థితులకు వచ్చి నాకు రోజు ఒక ఫోన్ అని వస్తుంది. ఒక కుక్క ఒక ఫోన్ వస్తుంది. నేను మనుషులను చూడాలా, జంతువులను చూడాలా? ఫస్ట్ నాకు ఓటేసింది మనుషుల, జంతువుల? చెప్పండి. నేను అడుగుతున్న ప్రశ్నకి జవాబు చెప్పాలి. డాగ్ లవర్స్ అడుగుతున్నా ఒకటే క్వశ్చన్. నేను ఒక కార్పొరేటర్ గా అడుగుతున్నా. నేను ప్రజాప్రతినిధి. మీరందరు ప్రజలందరూ కలిసి నాకు ఓటేసారు మమ్మల్ని కాపాడని. అలా జీవితాలు కుక్క కాటికి అలా పిల్లలు చస్తుంటే, రోడ్ల మీద కరిచి చస్తుంటే వాళ్ళని కాపాడకుండా నేను జంతువుని కాపాడాలా, ప్రజలను కాపాడాలి? ఒక్కసారి ఆ జంతు లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మీకు ప్రేమించాలనే కోరిక ఉంటే ఎక్కడైతే ఉన్నాయో పెట్స్ పెట్టే ప్రదేశాన్ని తీసుకోండి. కొన్ని ఎకరాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పెట్టండి. మీరే పోయి ఏం ప్రేమిస్తారో అక్కడ పోయి ప్రేమించండి. రోడ్ల మీద ప్రేమించడం మీ ఇంట్లో ప్రేమించుకోండి. అన్ని కుక్కలు లోపల పెట్టుకొని ప్రేమించుకోవాలి తప్ప. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది అండి, మనుషులు చచ్చిపోతున్నారు. ఇక్కడ కనికరం మనుషుల మీద లేదు, జంతువుల మీద ఉందంటే ఇంకేం చేస్తాం మేము? రేపు పొద్దున పుల్లిని పెంచుకోరు, రోడ్ల మీద అందరిని పెంచుకోరు. అది నాతో మంచిగా ఉందంటే నీతో మంచిగా ఉండాలని గ్యారెంటీ లేదా? కుక్క అందరితో మంచిగా ఉండదు. దానికి ఏం తెలుసు? దానికి తెలియనప్పుడు దాన్ని జాగ్రత్తగా దాన్ని చూసుకునే బాధ్యత. కాబట్టి పాలసీ కూడా జిహెచ్ఎంసీలో మేయర్ గారితో ఎన్నోసార్లు ఈ విషయంలో కొట్లాడడం నా చేతిలో ఏముంది, సుప్రీంకోర్టు నా చేతిలో ఏముంది, సుప్రీంకోర్టు అంటది. కనీసం ప్రభుత్వాలు అన్నీ కూడా, ఇది ఒకటే ప్రభుత్వం, మా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా దీన్ని. ఎవరైతే వీధి కుక్కల దాడిలో చనిపోతే అంటే వాళ్ళ విధానపరంగా ఎవరైతే ఇల్లు ఉంటుందో వాళ్ళు దాని బాధ్యత తీసుకోవాలి, లేకపోతే వీధి కుక్కల దాడిలో చనిపోతే ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలి. వీధి కుక్కలది ఏ ఇంటోడు బాధ్యత తీసుకుంటాడు అన్న? ఏ గల్లీలో అయితే డాగ్ లవర్ ఉన్నాడో, ఏ గల్లీలో అయితే వెటర్నరీ ఆఫీసర్లకి ఫోన్లు చేసి ఆ కుక్కను పట్టుకపోద్దని అడుగుతున్నాను, కొట్లాడి మేము కేసులు వేస్తాం మీ మీద అని చెప్పి ఏదైతే అంటున్నావు ఆయన మీద కేసులు పెట్టాలి. కానీ ఇంటి ముందుకు వచ్చి ఓన్నో కరిస్తే, ఏ కుక్కనో ఏ ఇంటి ముందుకు కరిస్తే ఆ ఇంటోడు బాధ్యత అంటే ఇది ఎక్కడ న్యాయం? న్యాయం కాదు.
ప్రక్షాళన అనేది తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఆ డ్రైనేజ్ స్మెల్తో పాటు అదేవిధంగా దోమల భారం కూడా ప్రజలు చాలా బాధలు పడుతున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు దానిపైన తొందరగా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రక్షాళన మొదలు పెట్టాలని మై మీడియా కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ రాజ్తో మైపాల్.